Garuda Express, an international courier service. యాంకర్ రవి ఇప్పుడు వార్తల్లో బాగా నానుతున్న పేరిది. పటాస్ ప్రోగ్రాంలో యాంకర్ రవి వెకిలి వేషాలతో ఇతరులను ఇబ్బంది పెడుతూ వింతగా ప్రవర్తిస్తుండటంతో ఈ ప్రోగ్రాం చూడలేకపోతున్నాం మహాప్రభో, దయచేసి పటాస్ ప్రోగ్రాం ప్రసారం ఆపండి అంటూ ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దీనికి తోడు రారండోయ్ వేడుక చూద్దాం పాటల వేడుకలో చలపతిరావు అమ్మాయిల గురించి చేసిన వ్యాఖ్యలను రవి సమర్థించడంతో రవిపై కూడా కేసు నమోదైంది. మహిళా సంఘాలు, సోషల్ మీడియాలో యూత్ నుంచి వ్యతిరేకత వస్తుండటంతో రవి వివరణ ఇచ్చాడు. చలపతిరావు మాట్లాడినప్పుడు తనకు అసలు ఏం మాట్లాడాడో అర్థం కాలేదని, అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వలన అలా జరిగింది అంటూ వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా రవితో పాటు రారండోయ్ వేడుక ప్రోగ్రాంకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గీతాతో పాటు వివరణ ఇప్పించారు. గీత మాట్లాడుతూ నిజంగానే రవికి చలపతిరావు గారు ఏం మాట్లాడారో వినబడలేదు అని చెప్పింది. అక్కడితో ఆగకుండా రవితో పాటు పటాస్ ప్రోగ్రాంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న శ్రీముఖితో కూడా రవి వివరణ ఇప్పించాడు. శ్రీముఖి ఈ వివాదం గురించి స్పందిస్తూ రవితో ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు, అలాగని రవిని సమర్థించడానికి ఇలా చెప్పడం లేదు అన్నారు. అక్కడ టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు తెలీదు అంటూనే రవితో తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని చెప్పింది.